హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. వినాయక చవితి వచ్చేసింది కదండి. వినాయక చవితి స్పెషల్ ప్రసాదాలు రవ్వ ఉండ్రాళ్ళు, తీపి ఉండ్రాళ్ళు, కుడుములు అన్నీ కూడా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పద్ధతిలో చేశారంటే కుడుములు చూడండి సాఫ్ట్గా ఎంత బాగున్నాయి కదా, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. అలాగే పాల తాలికలు, ఈ పాల తాలికలు అయితే చాలామంది తాలికలు విరిగిపోతుంటాయి, పాలు విరిగిపోతుంటాయి. అలా కాకుండా మీరు ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ రెసిపీని అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ముందైతే మనం ఉండ్రాళ్ళు కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక చిన్న గిన్నె తీసుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు వేసుకోవాలి. రవ్వ ఉండ్రాళ్ళకి తీపి ఉండ్రాళ్ళకి రెండింటికి కలిపి ఒకేసారి నానపెట్టేస్తున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. నేనైతే ముందే నానపెట్టేశాను. చూడండి చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నీళ్ళని వంపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టీ స్పూన్ ఎండుగా నెయ్యి వేసేసుకుని, నెయ్యి కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుని వేయించుకోవాలి. మీరు నెయ్యికి బదులుగా కొంచెం నూనెలో అయినా వేయించుకోవచ్చు. నెయ్యి అయితే కమ్మగా ఉంటాయి రవ్వ ఉండ్రాళ్ళు. ఇవి వేగిన తర్వాత ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో ఆ కప్పుతో, అదే కప్పుతో 1.5 కప్పుల నీళ్లు పోసుకుని మూత పెట్టేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ సాల్ట్ వేస్తున్నాను. అలాగే మనం నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చెనపప్పు ఉన్నాయి కదా, అందులో నుంచి సగం మాత్రమే వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. నానబెట్టుకున్న పప్పులు అయితే సగమే వేసుకోండి, మిగిలిన సగం మనం తీపి ఉండ్రాల్లో వేసుకుందాము. ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బియ్యపు రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వ కాదండి, బియ్యపు రవ్వ అని కొంచెం లావుగా దొరుకుతుంది. రవ్వ ఉండ్రాలు చేసుకుంటాం కదా, ఆ రవ్వ 1/2 కప్పు వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే నీళ్ళు కొలుచుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు రవ్వ వేసేసుకుని వెంటనే కలిపేసుకోండి, ఉండకట్టకుండా వెంటనే కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్యలో ఒకసారి కలుపుకోండి. చూడండి ఈ విధంగా నీళ్ళన్నీ కూడా పూర్తిగా ఆవిరయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. నీళ్ళు అయితే కరెక్ట్గా తీసుకోండి. 3 టైమ్స్, అంటే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నామంటే 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. మనం 1/2 కప్పు తీసుకున్నాం కాబట్టి 1.5 కప్పుల నీళ్ళు పోసుకున్నాము. ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇది కొంచెం వేడి తగ్గాలి. ఈలోపు మనం తీపి ఉండ్రాళ్ళకి పిండి కలుపుకుందాము. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకుని, మందపాటి గిన్నె పెట్టేసుకుని ఇందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బియ్యం పిండిని కొంచెం సేపు వేయించుకున్నామంటే ఉండ్రాళ్ళు కమ్మగా ఉంటాయి తినేటప్పుడు. మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, ఒక 5 నిమిషాల పాటు వేయించేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొక గిన్నె పెట్టేసుకుని ఇందులో 1/4 కప్పు తురిమిన బెల్లం, 1/2 కప్పు నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి 1/2 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి. మీరు తీపి ఎక్కువ తినే వాళ్ళైతే బెల్లం వచ్చేసి 1 కప్పు వరకు వేసుకోవచ్చు. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న బియ్యం పిండిలో 1 గుప్పెడు పచ్చి కొబ్బరి ముక్కలు, బాగా చిన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి ముక్కలు, మిగిలిన నానబెట్టుకున్న పెసరపప్పు, పచ్చనిపప్పు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు నెయ్యి, ఇంకా వేడి వేడి ఈ బెల్లం నీళ్ళు. బెల్లం నీళ్ళు చల్లారకూడదండి, వేడి వేడివే పోసేసుకోవాలి. మొత్తం ఒకే సరిపోయొద్దు, కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఫిల్టర్ చేసి పోసుకోండి, నలకలు ఏమైనా ఉంటే పోతాయి. బెల్లం నీళ్ళు ఒక్కొక్కసారి ఎక్కువ అవ్వచ్చు, అందుకని మొత్తం అయితే ఒకే సరిపోయొద్దు, చూసుకుంటూ కొంచెం కొంచెం పోసుకోండి. నాకైతే మొత్తం నీళ్లు పట్టేశాయి. మీరు బియ్యం పిండి కప్పుతో కొలుచుకునేటప్పుడు మరి పైన కాకుండా కొంచెం తట్టుకొని తీసుకోండి. టైట్గా ప్యాక్ చేసి తీసుకుంటే మనం తీసుకున్న నీళ్లు కానీ బెల్లం కానీ కరెక్ట్గా సరిపోతాయి. పిండి అయితే చూడండి ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. కుడుములు ఉండ్రాళ్ళు ఉడికించడానికి ఇడ్లీ ప్లేట్స్లో కొంచెం నెయ్యి రాసేసుకోండి. 4 ప్లేట్లు, మనం తీసుకున్న కొలతలకి 4 ప్లేట్లు కరెక్ట్గా సరిపోతాయి. 4 ప్లేట్లకి నెయ్యి రాసి పెట్టేసుకోండి. ఈ ఉడికించుకున్న రవ్వ ఉంది కదా, ఇది కొంచెం వేడి తగ్గుంటుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి కావాల్సిన సైజులో కొంచెం కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా చేసుకోవాలి. గట్టిగా ప్రెస్ చేయాలండి, లేకపోతే ఉడికిన తర్వాత విడివిడిగా అయిపోతాయి. అందుకని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని తీసుకోండి. నాకైతే ఈ సైజువి 12 ఉండ్రాళ్ళు వచ్చాయి. ఇవి ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తీపి ఉండ్రాళ్ళ పిండి ఉంది కదా, చేతికి కొంచెం నెయ్యి రాసుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి. ముట్టీలాగా చేసుకోవచ్చు. కొంచెం ముట్టీలకైతే కొంచెం ఎక్కువ పిండి తీసుకోండి. పిండి తీసుకుని ఈ విధంగా పొడవుగా చేసుకుంటూ కొంచెం గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి ముట్టీల షేప్ వచ్చేస్తుంది. చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే ముట్టీల షేప్ వచ్చేస్తుంది. ఈ విధంగా మీరు ముట్టీల షేప్లో అయినా చేసుకోవచ్చు. ఉండ్రాళ్ళుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవచ్చు. ఈ బాల్స్ అయితే కొంచెం చిన్నవి చేసుకోండి, పెద్దవి చేస్తారంటే పై ప్లేట్కి అంటుకుపోతాయి. ఈ సైజు చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అలాగే కుడుములు కూడా
మరీ పల్చగా ఒత్తుకోవద్దు, కొంచెం మందంగా ఉండేలాగా ఒత్తుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి అంతటితో ఉండ్రాళ్ళు కుడుములు చేసేసుకొని ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి పెట్టేసుకోండి. నేనైతే ఒక ప్లేట్లో కుడుములు పెట్టేశాను, ఒక ప్లేట్లో ఉండ్రాళ్ళు, ఒక ప్లేట్లో ముట్టీలు పెట్టేసి పైన చివరిగా రవ్వ ఉండ్రాళ్ళు పెట్టేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఉడికించేసుకుందాము. రెండు కలిపి ఒకేసారి ఉడికించేసుకోవచ్చు. ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి నీళ్ళు మరిగిన తర్వాత నిదానంగా ఈ ఇడ్లీ స్నాన్ని పెట్టేసుకోండి. ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ముందు ఈ రవ్వ ఉండ్రాళ్ళ ప్లేట్ ఉంది కదా, దాన్ని తీసేసుకోండి. ఉండ్రాళ్ళు చూడండి చక్కగా ఉడికాయి కదా. మనం బాల్స్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ చేసుకుంటే మనకు ఉడికాక కూడా చక్కగా షేప్ బాగుంటుంది. ఇప్పుడు ఈ తీపి ఉండ్రాళ్ళు కూడా తీసేసుకోండి. బయటకు తీసిన తర్వాత ప్లేట్స్ని విడివిడిగా పెట్టేసుకుని వీటిని కొంచెం ఆరనివ్వాలి. మరీ వేడి వేడి మీద తీయొద్దు, కొంచెం ఆరిన తర్వాత మరొక ప్లేట్లోకి తీసేసుకోండి. అంతేనండి, రవ్వ ఉండ్రాళ్ళు అలాగే తీపి ఉండ్రాళ్ళు కుడుములు కూడా రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా చేసేసుకున్నాం కదా. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి. తీపి ఉండ్రాళ్ళు అయితే లోపల వరకు కూడా చక్కగా ఉడికి సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇవైతే 4 రకాల ప్రసాదాలండి. ఉండ్రాళ్ళు, కుడుములు, ముట్టీలు అలాగే రవ్వ ఉండ్రాళ్ళు, ఇవన్నీ కలిపి 4 ప్రసాదాలు అయిపోతాయి. ఈ రవ్వ ఉండ్రాళ్ళ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. మధ్య మధ్యలో కొబ్బరి ఆ పప్పులు తగులుతూ మనం నేతిలో జీలకర్ర మిరియాల పొడి వేయించాం కదా, దానివల్ల ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటాయి. ఆవకాయతో కానీ మాగాయతో కానీ నంచుకొని తింటుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మనం పాల తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. తాలికల కోసం ఇక్కడ నేను 3/4 గ్లాసు బియ్యపిండి తీసుకున్నాను. ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు, బయట కొన్నదైనా పర్లేదు. ఇందులో 1 టేబుల్ స్పూన్ బాగా సన్నగా తురిమిన బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం బాగా సన్నగా తురిమి వేసుకోండి, గడ్డలు లేకుండా. అలాగే కొంచెం సాల్ట్, 1 చిటికెడు సాల్ట్ కూడా వేసేసి ఈ బెల్లం అంతా కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. తాలికల కోసం ఇక్కడ నేను పొడి బియ్య పిండి తీసుకున్నాను, మీరు తడిపిండితో కూడా చేసుకోవచ్చు. ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. మనం 3/4 గ్లాసు బియ్య పిండి తీసుకున్నాం కదా, దానికి 1/4 గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఒక అరగంట పాటు లేదా గంట పాటు నానపెట్టేసుకోండి. నేనైతే ముందే నానపెట్టేశాను. ఇలా నానపెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దీంట్లో 1 ఇంకొక 1/4 కప్పు సన్నగా తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్య పిండి తీసుకున్నామో అన్నీ కూడా అదే గ్లాస్తో తీసుకోవాలి. ఇందులోనే 1/2 గ్లాసు నీళ్లు కూడా పోసి ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. బెల్లం చూడండి పూర్తిగా కరిగిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసి 3-4 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని ఉడికించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు. ఇది కొంచెం జిగురుగా అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పాయసం చేయడానికి స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఇందులో 1.5 గ్లాసుల నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో మనం నానపెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకోవాలి. ఇలా నానపెట్టి వేసుకుంటే సగ్గుబియ్యం త్వరగా ఉడుకుతాయి. లేదంటే మీరు డైరెక్ట్గా వేసేస్తున్నట్లయితే 2 గ్లాసుల వరకు నీళ్ళు పోయండి. ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కదా, 2 గ్లాసుల వరకు నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం సగం వరకు ఉడికించుకోవాలి, మరి పూర్తిగా ఉడికించేయొద్దు. ఇవి ఉడికి కొంచెం పైకి తేలుతాయి చూడండి, ఈ విధంగా ఉడికించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ మిగిలిన సగం మనం పాలలో ఉడికించుకుందాము. ఇలా ఉడికించుకున్న సగ్గుబియ్యంలో నుంచి కొన్ని నీళ్ళని మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి ఉంది కదా, బెల్లం కలిపి పెట్టుకున్న బియ్యపిండిలోకి ఫిల్టర్ చేసి వేసుకోండి. సగ్గుబియ్యం రాకుండా ఫిల్టర్ చేసి వేసుకోండి. ఇలా సగ్గుబియ్యం ఉడికించిన నీళ్ళతో కలిపితే పిండిలో బాగా జిగురు వస్తుంది. సగ్గుబియ్యంలో జిగురు ఉంటుంది కదా, ఆ జిగురు వల్ల మనం తాలికలు చేసినప్పుడు విరిగిపోకుండా చక్కగా వస్తాయి. క్యాటరింగ్ వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో చేస్తుంటారు కదండి, తాలికలు విరిగిపోకుండా ఈ ట్రిక్ని యూజ్ చేస్తారు. టిప్ అయితే చాలా బాగుంది కదా. వేడిగా ఉంటుంది కాబట్టి ముందు స్పూన్తో కలుపుకోండి. అలాగే నీళ్ళు ఎక్కువ పోసేయద్దు, కొంచెం పోసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి. వేడి తగ్గిన తర్వాత చేత్తో కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. మీకు పిండి కలుపుతున్నప్పుడే అర్థమవుతుందండి, పిండి బాగా జిగురుగా ఉంటుంది. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ సగ్గుబియ్యం స్టవ్ పైన పెట్టేసుకుని ఇందులో 3 గ్లాసుల చిక్కటి పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు అయితేనే మనకి పాయసం కమ్మగా ఉంటుంది. పాలు పోసేసి ఒకసారి కలిపేసుకుని ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఈ పాలని ఒక పొంగు వచ్చే వరకు కాగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు మనం తాలికలు చేసుకుందాము. పిండిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి, బాగా జిగురు వస్తుంది. ఇలా బాగా కలిపేసుకుని చేతికి కొంచెం నెయ్యి రాసుకుని కొంచెం ఈ పిండిని తీసుకుని తాలికల్లాగా చేసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకుని తాలికలు చేస్తే తాలికలు ఉడికేటప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. మరీ లావుగా కాకుండా అలానే మరీ సన్నగా కాకుండా ఈ విధంగా చేసుకోవాలి. మీరు ఈ విధంగా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదంటే మురుకుల గొట్టంలో లావు రంధ్రాలు ఉన్న ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే మురుకుల గొట్టంతో ఒత్తేస్తున్నాను. కొంచెం పిండిని పక్కన పెట్టేసుకుని ఈ మురుకుల గొట్టాన్ని కూడా నెయ్యితో గ్రీస్ చేసుకోండి. లోపలంతా కూడా పెట్టేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. పాలు పొంగాక డైరెక్ట్గా మనం పాలల్లోనే ఈ తాలికలను ఒత్తేసుకోవచ్చు. పాలు కూడా పొంగాయి కదా, ఒకసారి కలిపేసుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇప్పుడు మురుకుల గొట్టంతో తాలికలు వత్తేసుకుందాము. మరీ పెద్దగా వేసేసుకోవద్దు, ఈ మాత్రం సైజు వచ్చినప్పుడు కట్ చేసేసేయండి. ఈ మురుకుల గొట్టంతో తిప్పొద్దు, ఇలా స్ట్రైట్గా వేస్తూ
మనకి కావాల్సిన సైజు వచ్చినప్పుడు బ్రేక్ చేసేసేయండి. సగం వరకు వేసుకొని ఇవి కొంచెం ఉడికిన తర్వాత మిగిలిన సగం వేసుకుందాము. మొత్తం ఒకేసారి వేసేసారంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి. సగం పిండి వరకు తాలికలు వత్తేసుకుని కొంచెం సేపు ఒక 2 నిమిషాలు ఉడికించుకుని తర్వాత మిగిలిన పిండి ఉంటుంది కదా, దాంతో తాలికలు వత్తేసుకోండి. ఇలా అయితే మనకి తాలికలు ఒకదానికొకటి అంటుకోకుండా చక్కగా ఉడుకుతాయి. నేను చేత్తో చేసిన తాలికలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేస్తున్నాను. తాలికలు వేసాక గరిటతో అస్సలు కదపొద్దు. నేనైతే మీకు చూపించడానికి తాలికలు ఎలా వచ్చాయో చూపించడానికి గరిటె పెట్టాను. అస్సలు గరిటైతే పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పచ్చిదనం తగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం పక్కకి తీసి పెట్టుకున్న పిండి, అలాగే మురుకుల గొట్టంలో అడుగున పిండి ఉండిపోతుంది కదా, అదంతా తీసుకొని ఒక గిన్నెలో వేసేసుకుని తగినన్ని నీళ్లు పోసి ఎక్కడా కూడా ఉండలు లేకుండా బాగా పల్చగా కలుపుకోవాలి. ముందు కొంచెం నీళ్లు పోసి కలుపుకొని తర్వాత సరిపడా నీళ్లు పోసి ఈ విధంగా ఉండలు లేకుండా పల్చగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఒకసారి తాలికలు చూద్దాము. చూడండి చక్కగా వచ్చాయి కదా, ఎక్కడా విరిగిపోలేదు. చాలా చక్కగా వచ్చాయి కదా. మనం తాలికలు వేసుకోవడానికి మురుకుల గొట్టంలో ప్లేట్ పెట్టాం కదా, అది కొంచెం లావు రంధ్రాలు ఉన్న ప్లేట్ వేసుకోండి. మరి సన్నటిది, కారపూస ఇలాంటివి కాకుండా కొంచెం లావు రంధ్రాలు ఉన్నది వేసుకోండి. ఒకసారి తాలికలు ఉడికేలేదో చెక్ చేద్దాము. స్పూన్తో మనం కట్ చేసామంటే ఈజీగా కట్ అయిపోవాలి. ఇలా కట్ అయిపోయాయంటే చక్కగా ఉడికినట్లే. ఇప్పుడు దీంట్లో మనం కలిపి పెట్టుకున్న ఈ బియ్యపిండి మిశ్రమం ఉంది కదా, అది పోసుకోవాలి. ఒకే దగ్గర పోయొద్దు. చూడండి ఈ విధంగా చుట్టూ పోసుకోవాలి. పోసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి. ఈ విధంగా చుట్టూ పోసేసి నిదానంగా కలుపుకోవాలి. ఇది పోయడం వల్ల మనకి ఈ పాయసం చిక్కగా అవుతుంది. నిదానంగా కలుపుకోండి. ఇలా కలిపేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో అడుగు పట్టుకోకుండా చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మధ్యలో నుంచి కలుపుకోవాలి. ఉడికా కొంచెం చిక్కబడింది కదా, ఇలా ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం కరిగించుకున్న బెల్లం సిరప్ని పూర్తిగా చల్లారిపోయిందే వేసుకోవాలి. స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. మంచి ఫ్లేవర్ కోసం 4-5 యాలకులు మెత్తగా దంచి వేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. పూర్తిగా చల్లారిన బెల్లం సిరప్ని స్టవ్ ఆఫ్ చేసి పోస్తే పాలు విరిగిపోకుండా పాయసం చక్కగా వస్తుంది. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు ఎండువైనా పర్లేదు, కొబ్బరి ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న పాల తాలికల పాయసంలోకి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఈ పాల తాలికల్ని మరీ చిక్కగా ఉడికించేయద్దు, ఆరాకి ఇంకా చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. చూడండి ఎంత క్రీమీగా వచ్చిందో కదా, తాలికలు కూడా చక్కగా వచ్చాయి, పాలు విరిగిపోలేదు. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. అంతేనండి, కమ్మనైన పాల తాలికల పాయసం రెడీ అయిపోయింది. ఈ చిట్కాలతో, ఈ టిప్స్తో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.